ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి తండ్రి, సజీవుడైనటువంటి దేవ, ఈరోజు మాత్రమే నీవు పునరుద్ధానుడు అని మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రకటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మా జీవితంలో ప్రతిరోజు మేము క్రీస్తు యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును, ఆయన సన్నిధిని చూస్తూ ఉన్నాం. తండ్రి, మాకైతే ఈ పునరుద్ధానం గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తిని ప్రతిదినం రుచి చూస్తూ ఉన్నాము. అయితే దీన్ని నమ్మనటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవా, వారి నిమిత్తమై నువ్వు ఓపిక పడుతూ ఉన్నావు. పునరుద్ధానం వట్టిదని అపహాస్యం చేసేటువంటి హ్యూమనిస్ట్, ఏథియిస్ట్ ఉన్నారు, అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. కాబట్టి నా తండ్రి, దీర్ఘశాంతంతో ప్రతి ఒక్కరి పట్ల నువ్వు వ్యవహరిస్తూ ప్రత్యక్షతను వారికి కలుగజేస్తూ నిన్ను అంగీకరించినట్లుగా వారిని ఒప్పిస్తూ ఉన్నావు. మా దేవ, మాకైతే పుట్టుకతో క్రైస్తవం కావడాన్ని బట్టి గొప్ప భాగ్యము లభించినది. నీ ప్రేమ మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీ ప్రేమ నిమిత్తమే స్తుతి చెల్లించుకొనిచున్నాను. కృతజ్ఞత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 20 అధ్యాయము 1 నుంచి 18 వచనం చూసుకుందాం. అధ్యాయము మొదటి 2 వచనములు. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన మరొక శిష్యుని యుద్ధకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచాడని ఎందుకు మనం నమ్ముతున్నాము అంటే, ఒకవేళ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవకపోయినట్టయితే మన విశ్వాసము వట్టిదవుతుంది. దేని కొరకైతే బ్రతుకుతున్నామో అది యూజ్లెస్ అవుతుంది. పునరుద్ధానం కానీ జరగకపోయినట్టయితే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన జీవించిన విధానము, మనుషుల పాపముల కొరకు మరణించి తిరిగి లేచి అనేది అబద్ధం అవుతుంది. కాబట్టి పునరుద్ధానం మనకు ఎందుకు అవసరం అంటే, అది మన నిరీక్షణకు ఒక పునాది లాంటిది. ఎందుకు నిరీక్షణ పునాది అంటే, హిందువులు ఏమి నమ్ముతారు? చనిపోయి మళ్ళీ తిరిగి ఇంకొకసారి జన్మించాల్సి ఉంటుంది, అది ఎలాంటి పుట్టుకో తెలియదు అని నమ్ముతారు. కాబట్టి వాళ్ళు భయంలో జీవిస్తారు. వచ్చే జన్మలైనా బాగుందామని క్రైస్తవులు కూడా అంటుంటారు. అంత దరిద్రమో చూస్తుంటారు. ఇలాంటి వారికి పునరుద్ధరణ, వచ్చే జన్మ అంటూ ఉంటే మనకు అది పరలోకంలోనే దేవునితో కూడా ఉంటుంది. ఒక రెండో జన్మ అనేది ఉన్నది. అందుకే నిరీక్షణ, ధైర్యం. ఇంకొక నిరీక్షణ ఏమిటి? చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు అన్నది కూడా నిరీక్షణ. ఎందుకు? యేసు ప్రభు లేచాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్మినటువంటి వారు లేచి ఆయనతో పాటు ఉంటారు. అందరూ లేస్తారు, కానీ నమ్మినటువంటి వారు ఆయనతో జీవిస్తారు. ఇక్కడ యోహాను ఏం చేశాడంటే, మరియ గురించి మాత్రం, మగ్దలేని మరియ గురించి మాత్రమే ప్రస్తావించాడు. మిగతా స్త్రీలు కూడా ఉన్నారు, కానీ ఎందుకు ఆ విధంగా చెప్పిండవచ్చు అంటే, ఆమె ప్రవర్తన గురించి కొద్దిగా ఎంఫసైజ్ చేయాలని, తను నొక్కి చెప్పాలని ఆయన ఇష్టపడి ఉండొచ్చు. మిగతా సువార్థికులు మార్కు, మత్తయి, లూకా వాళ్ళు ఏం చేశారంటే, యాకోబు తల్లి అయిన మరియ గురించి, సలోమి గురించి కూడా వాళ్ళు రాశారు. మరియ యొక్క ఇక్కడ ఈ యేసు ప్రభుతో దగ్గరగా ఉన్నటువంటి వారి యొక్క అజ్ఞానం చూడవచ్చు. ఎందుకంటే ఆయనను ఎక్కడ ఉంచిరో ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఇది ఆమె యొక్క కంక్లూజన్. మగ్దలేని మరియా యేసు ప్రభును ఎవరో ఎత్తుకొని పోయారు అని, అంటే ఖాళీ సమాధి ఉంది కదా, ఎవరో ఎత్తుకొని పోయారు అని ఈమెకు ఈ అండర్స్టాండింగ్ ఉంది. యేసును నమ్మనటువంటి వాళ్ళని ఏమంటారంటే, ఖాళీ సమాధి యేసుదో కాదో అంటారు అన్నమాట.
అలా డౌట్ క్రియేట్ చేస్తారు. యేసుది కాదేమో, అసలు యేసుప్రభు చనిపోలేదు, ముస్లిమ్స్ సరే అదంతా అపాలజెటిక్స్ అనవసరం, ఇక్కడ టైం వేస్ట్. 1వ వచనంలో, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడ మరియ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని చూస్తాం. ఎందుకు మరియ కృతజ్ఞత ఉంది? దేవుడు చేసిన మేలు గుర్తుంది. ఇది మనకు ఆమెకు డిఫరెన్స్. దేవుడు చేసిన మేలు గుర్తున్నటువంటి వాళ్ళను భక్తి నేర్చుకోవడానికి పొడవాల్సిన అవసరం. లూకాసు వార్త 8:2. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉంటాయి. ఆయనతో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు ప్రాముఖ్యంగా ఉన్నది? అపవిత్రాత్మలు, వ్యాధులు పోయినటువంటి వాళ్ళు యేసును వెతికారు. ఇప్పుడు స్వస్థత వచ్చిన దేవుని వెతుకుతున్నారా? లేదు. ఉద్యోగం వచ్చిందనుకో ఏం చేస్తారు? ఒక మొదటి జీతం ఇస్తారు. అంటే మన అండర్స్టాండింగ్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ అంతే. మంచిది ఇవ్వాలి, ఎందుకంటే ఎవరి కోసం ఇస్తాడు? మొదటిది ప్రథమ ఫలము దేవునికే ఇవ్వాలి. అంతవరకు ఓకే. దాని తర్వాత ఏమవుతావు అని. నీకు వ్యాధి నుంచి స్వస్థత వచ్చింది, లేక మరణం నుంచి తప్పించబడింది. మరి కృతజ్ఞత ఎక్కడుంది? కృతజ్ఞత ఎక్కడ కనిపించాలి? వెంబడించడంలో కనిపించాలి, కానుకలు ఇవ్వడంలో మాత్రమే కాదు. ఎలాగ మన యొక్క కృతజ్ఞత, మన భక్తి వ్యక్తపరచవచ్చు? కొంతమంది నామకార్థ క్రైస్తవులు రక్షణ లేని వారు ఉంటారు. వాళ్ళతో మీరు రక్షణ పొందారా అంటే మీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తామంటారు. అంటే ఏమిటి అని అక్కడ అర్థం ఏమంటే, వీడు కుచ్చుకొనింది. రక్షణ పొందాము, ప్రభు 1993వ సంవత్సరంలో నన్ను దర్శించాడు, పాపిని బాగైనానని ఎవడైనా చెప్తాడు. అలా కాదు, మీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాము. నేను అడిగింది ఏంది? నువ్వు రక్షణ పొందావా అంటే దొంగలు వీళ్ళంతా. కాబట్టి కృతజ్ఞత దేవుని పట్ల, భక్తి ఎలా వ్యక్తపరచవచ్చు? సిద్ధపాటుతో, లేకపోతే రెడీనెస్ అంటారు. దేవుని ఆరాధించడమే. అది మనకు కొరబడింది అనమాట, కొరతగా ఉంది. రెడీనెస్ అనేది లేదు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో. ప్రతిదానికి ఉంటుంది రెడీనెస్. అయితే ఎవడి క్రియలు చెప్పిన వాడికి ఫలం కూడా ఉంటుంది. బాగా గమనించండి. చర్చికి ఎప్పుడు పోతే ఏముందిలే అనుకున్నంత మాత్రం నువ్వు నరకానికి పోవు. 10 నిమిషాలు ముందే ఉండాలి, దీనికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే వాడు దేవుని సన్నిధిని ఇష్టపడుతున్నాడు. లేటుగా వచ్చేవాడిని నరకానికి ఏం పంపడు. కానీ ఎవడి క్రియలు, ఎవడి భక్తి, ఎవడి ప్రేమను బట్టి వాడికి ఖచ్చితంగా ఆశీర్వాదము, ప్రతిఫలము దేవుడి దగ్గర ఉంటుంది. నీ గురించి కాదులే, నీ సంగతి వేరు. నేను అన్నీ తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కొన్నిసార్లు లేట్ అవుతుంది, అది వేరే పెద్ద విషయము. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఎలాగుండదు తెలుసా? వాడి కృతజ్ఞత క్రియలలో కనిపించాలి. అందుకే చాలామంది కృతజ్ఞత యొక్క లోతు ఎప్పుడు కనిపిస్తుంది అంటే, భక్తిలో లోతుగా వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. భక్తి ప్రారంభించినప్పుడు కృతజ్ఞత కనిపించదు. అంటే డివోషన్ పెద్ద ఉండదు, సమర్పణ ఉండదు. వాడు దేవుణ్ణి అర్థం చేసుకునే కొద్దీ వాడికి దేవుడి పట్ల ప్రేమ అధికం అవ్వడం మొదలవుతుంది. అంతవరకు ఎంత చెప్పినా అర్థం కాదు. మేము భోజనాలు పెడతాము రండి అంటే భోజనాల కొరకే వస్తారు, అంతకుమించి దేవుని కొరకు రాదు. కారణం వాడికి ఎదిగేంత వరకు టైం పడుతుంది. అయితే మన ప్రేమ, దేవుని పట్ల మన ప్రేమను ఎలా చూడవచ్చు అంటే, ఆ దేవుణ్ణి రీచ్ అవ్వడానికి మనలో ఉన్నటువంటి, అంటే ఆ దేవుణ్ణి సమీపించడానికి, ఆ దేవుని దగ్గర రావడానికి మనలో ఉన్నటువంటి ఉత్సుకత అనవచ్చు, లేకపోతే సిద్ధపాటు అనవచ్చు, లేకపోతే తొందరపాటు అని కూడా అనవచ్చు. ఈగర్నెస్. దేవుని సన్నిధికి వెళ్దాం. దావీదులో బాగా చూడవచ్చు. దేవుని మందిరంలోకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. అది కావాలి మనకి, దేవుణ్ణి ఆరాధించడానికి రావటానికి ఆ ఈగర్నెస్. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మాట్లాడతాడు. అది మిస్ అవుతుంది లోకం. థియలాజికల్గా రకరకాల మర్మాలు, మత్తయి గ్రీక్ వాడాడు, తర్వాత లూకాయము ఇది వాడాడు అని చెప్పడం వల్ల ఉపయోగం తక్కువే.
కానీ దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి సిద్ధపాటును, ఆశను గాని మన ఆరాధనలో మనం గాని ఇవ్వగలిగితే, దేవుని వెంబడించే వాళ్ళు చాలామంది తయారవుతారు. వాళ్ళు ఇంకా కొంతమందిని సంపాదించగలరు. ఆ సంపాదించడం లేకపోవడానికి కారణం ఏమిటంటే, హృదయం సిద్ధపడి ఉండటం లేదు. క్రైస్తవులు తాము మాత్రమే దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడతారు. అలవాటు పడినాం. ఒకటి ఆలోచించండి. నీవు క్రైస్తవుడుగా పుట్టినావు కాబట్టి, అది చాలా భాగ్యం. నీకన్నీ తెలుసు. మరణించిన తర్వాత దేవుడిని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాను. నాకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీకన్నీ తెలుసు. చాలా మందికి ఏమి తెలీదు. మరి వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ఉన్నామా? చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకు వాళ్ళు ఉదయాన్నే రావాల్సొచ్చింది? మార్కు సువార్త 16:1 ఏముందంటే, విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తెలియని మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యాలు కొనిరి. చూసారా, మార్కు ముగ్గురిని చెప్తున్నాడు. మరియా, యాకోబు తల్లి, మరియా, మగ్దలేని మరియా, సలోమి. ముగ్గురు స్త్రీలు వచ్చారు. స్త్రీలే వచ్చారు చూడండి, డివోషన్. పురుషులు అయితే రాలేదు కానీ తర్వాత పిలవాల్సి చేయవలసినటువంటి పనులు మిగిలి ఉన్నాయి. అంటే కొన్ని దేవుని పనులు మనం చేసేటప్పుడు సమర్పణ మీద కూడా ఆధారపడుతుంది. దేవుని పని ఎప్పుడైనా చేయవచ్చు. మరి ఇక్కడ పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు అంటే పెందలకడనే ఎందుకు వచ్చాడు? అది డిఫరెన్స్. నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు, నేను దేవుడిని వెంబడిస్తున్నా. చైనాలో క్రైస్తవులు వెంబడిస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా క్రైస్తవులు వెంబడిస్తున్నారు. వీళ్ళందరిలో ఎవరు వెల చెల్లిస్తున్నారు? చైనా వాళ్ళు వెల చెల్లిస్తున్నారు దేవుని వెంబడించడానికి. నార్త్ ఇండియాలో వాళ్ళు వెల చెల్లిస్తున్నారు. మనం ఏం చెల్లిస్తున్నాం? చెల్లించడం. పెందలకడనే రావడానికి కారణం ఏమిటి? ఎప్పుడైనా రావచ్చు కదా. అదే ప్రేమ. దాని పెద్ద వివరణ అవసరం లేదు. 20వ అధ్యాయం 2వ వచనం యోహాను సువార్త. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పాను. ఈమె ఒక విధంగా నిర్ధారించేసింది, దేవుని ఎత్తుకొని వెళ్ళిపోయారు అని. యేసు ప్రభును బాడీని ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆమె నమ్మడమే కాదు, సమస్య ఏంటంటే నమ్మిందని వేరే వాళ్ళకు కూడా చెప్పింది. అబద్ధాన్ని శిష్యులకు కూడా చెప్పింది అనమాట. పేతురుకి, యోహాను. దేవుని ప్రేమించిన శిష్యుడు అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను. యోహానుకు సిగ్గేమో, ఆయన పేరు చెప్పుకోడు ఎక్కడ కూడా. తన గురించి పెద్ద ప్రాముఖ్యత ప్రకటించలేదు. ఎందుకంటే యోహాను సువార్త చాలా ది బెస్ట్ బుక్ అంటారు సువార్తల్లో. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి చక్కగా వివరించినటువంటిది. దానికి చాలా ప్రత్యేకత ఉంది. అంత మంచి పుస్తకం రాసినాడు, ప్రకటన రాసిన యోహాను ఎక్కడ బయలుపరుచుకునేటువంటి స్వభావం కనిపించలేదు. మీరు చూడండి, యోహాను పేరు కనిపించదు. యేసు ప్రేమించిన శిష్యుడు అని మాత్రమే ఆయన చెప్తుంటాడు. తర్వాత ఈ స్త్రీ యొక్క భావోద్వేగాలు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి హైట్ ఆఫ్ ఎమోషన్స్. ఆయన లేడు, ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారు, అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళి శిష్యులకు కూడా చెప్పింది. చెప్పాల్సిన విషయాలు ఏమిటి, చెప్పకూడనివి ఏమిటి? విమెన్ యొక్క ఇమోషన్స్ అలాగుంటాయి. అలా అబద్ధము చెప్పి ఆల్రెడీ భయంలో ఉన్నారు. భయంలో ఉన్నటువంటి వ్యక్తులకు దేవుని శరీరాన్ని ఎత్తుకొని పోయారని చెప్పడం వల్ల ఏమవుతుందని ఆలోచన. అదే ఇమోషన్స్ అంటే. అంటే ఆ భావోద్వేగాలు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పే మాటలు బాగు చేస్తాయా, పాడు చేస్తా తెలియదు. అందుకే ఆడ స్త్రీల కోపంలో వచ్చినప్పుడు చెప్పే మాటలు రిలేషన్షిప్ డ్యామేజ్ చేస్తాయనేది ఆలోచించరు, మాట్లాడేసేస్తారు. అంతా మాట్లాడిన తర్వాత ఒక ఆమె అంటుంది, నేను అలా మాట్లాడానా, నీ సంసారాన్ని డివైడ్ చేసుకున్నావని చెప్పిన. నీకు నీ భర్తకు గ్యాప్ వచ్చింది, ఎందుకంటే నువ్వు అలా నోరు బారేసుకున్నావు అని. అంతే కదా, ఈమె కూడా ఇమోషనల్గా ఫీల్ అయింది. యేసు ప్రభు బాడీ లేదు కాబట్టి ఎత్తుకుని పోయినారని ఆమె డిసైడ్ చేసేసి శిష్యులకు చెప్పేసింది. 3వ వచనం నుంచి ఈ శిష్యుల యొక్క రియాక్షన్ చూడండి. కాబట్టి పేతురును ఆ శిష్యుని బయలుదేరి సమాధి దగ్గరకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుండగా ఆ శిష్యుడు అంటే యోహాను పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి దగ్గరకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండేట్టు చూచాను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. ఎందుకు? కారణం ఏంటంటే భక్తి భావం అయి ఉండవచ్చు కూడా. యేసు ప్రభువును యోహాను సువార్త 21వ చివరి అధ్యాయంలో
ఆయన ప్రభు సుమి అని చెప్పినప్పుడు, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన ప్రభు సుమి అన్నప్పుడు పేతురు ఏం చేస్తాడంటే వెంటనే తీసి పైబట్ట కప్పుకుంటాడు. అంటే గౌరవ సూచన, రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా సమాధిలోకి వెంటనే ప్రవేశించలేదు. ఇప్పుడు కూడా యూదులు అల్-అక్సా మసీద్ ఉంది యెరూషలేములో. చరిత్రకారులు ఏమంటారంటే దాని కింద అతి పరిశుద్ధ స్థలం ఉందేమో. అంటే యెరూషలేము ఆలయము దాని కిందే ఉందని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి కొన్ని ప్రాంతాలలోకి వాళ్ళు నడిచి వెళ్ళలేదు ఇంకా. ఆ ఏరియాను టచ్ చేయడానికి, అక్కడ నడిచి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఇంకా మిగిలింది వాళ్ళ మైండ్‌లో. వాళ్ళ డీఎన్ఏలో ఉంటుందది. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. దాన్ని ఇంకా టచ్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు. కాబట్టి ఇక్కడ కూడా గౌరవంతో ప్రవేశించలేదు. భయం కూడా ఉండవచ్చు. యోహాను పేతురు కంటే ముందే పరిగెత్తాడు. కారణం ఏంటి? పేతురు వయసు అయిపోయింది. యోహాను పేతురు కంటే కొంచెం యంగ్ ఫెలో. అక్కడ ముందే పరిగెత్తాడు. ఎందుకంటే ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి 6వ వచనం, అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి, అందుకే పేతురును దుడుకు పేతురు అన్నారు. అన్నీ కూడా ధైర్యంగా చేయగలడు. లోపలికి వెళ్ళిపోయాడు. నారబట్టలు పడింటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏమి నమ్మాడు? మరియా ఏమో ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు, సమాధి ఖాళీ ఉంది అన్నాడు. పరిగెత్తుకుని వచ్చారు, చూశారు, సమాధి ఖాళీ ఉంది. ఏమి నమ్మారు? ఎందుకు నమ్మారు అని చెప్పాల్సి వచ్చింది. నేను ఇన్ని రోజులు నమ్మలేదు అనుకున్నాను, కానీ ఈరోజు బాగా గమనిస్తే అది నమ్మినారు యాక్చువల్గా వాళ్ళు. ఎందుకు నమ్మినారని చెప్పొచ్చు అంటే, యోహాను పేతురు వేరే సమాధులు ఎత్తుకుంటూ పోలేదు అటు ఇటు చుట్టుపక్కల. ఆ తోటలో ఎత్తికారా? ఎతకలేదు. బాడీని అక్కడ పడేశారేమో అని ప్రయత్నాలు చేయలేదు. వేరే వాళ్ళ ఎద్దకు వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయలేదు. వాళ్ళకి అర్థమైపోయింది యేసుప్రభు అయితే ఇక్కడ లేడు. మరి 9వ వచనం ఎలాగా అర్థం చేసుకోవాలి? 20వ అధ్యాయం 9వ వచనం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమైన లేఖనం వారు ఇంకను గ్రహింపలేకపోయారు. చూచి నమ్మాడు. వెంటనే 9వ వచనంలో వారు ఇంకా యేసుప్రభు మృతుల్లో నుండి లేచి వస్తాడు అన్నటువంటి సత్యాన్ని నమ్మలేకపోయారు. దీని అర్థం ఏమిటంటే తెలుసా? దీని తర్వాత చూసుకో, దీని మీనింగ్ తర్వాత చెప్తాను. ఇక్కడ ఎవిడెన్స్, ఖాళీ సమాధి చూడడాన్ని బట్టి నమ్మేస్తాడు దేవుడు ఖచ్చితంగా లేడు, ఇక్కడ లేచి ఉంటాడు అన్నట్టు. నమ్మకపోతే మనం కూడా ఈనాడు బైబిల్ని కానీ నమ్మకపోతే మనం దుఃఖంలో ఉండాల్సి వస్తుంది. మరీ చేసిన పని అదే. నమ్మకపోవటాన్ని బట్టి సంతోషించవలసిన పునరుద్ధాన దినమును ఆమె ఏడుస్తూ పొందింది. ఇక్కడ 9వ వచనం చూద్దాం. ఆయన మృతుల్లో ఉండి లేచుట అగత్యమైన లేఖనం వారు ఇంకను గ్రహింపకపోయి. అంటే వీరికి మెస్సియా గురించినటువంటి పునరుద్ధానం గురించిన ప్రవచనాలు పాత నిబంధనలోవి పూర్తిగా అర్థం కాలేదు. మనకు బైబిల్ ఉంది కాబట్టి మనం పిచ్చోళ్ళు అంటున్నాం కదా. నూతన నిబంధన, కొత్త నిబంధన రెండు ఉన్నాయి కాబట్టి మనం పిచ్చోళ్ళు అంటాం వీళ్ళని. వాళ్ళకు కేవలం పాత నిబంధన ఉంది, యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి. షాక్లో కూడా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళని ఎత్తి లోపలేయచ్చు ఆయన వెంబడించినటువంటి వాళ్ళు. ఫస్ట్ దెబ్బ నాయకునికి పడితే ఫస్ట్ దెబ్బ, రెండవ దెబ్బ నాయకుడికి ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది. ఆ భయం కూడా వాళ్ళు ఉండొచ్చు. అయితే వీరు లేఖనములు ఇంకను గ్రహింపలేదంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించినటువంటి ప్రవచనాలు పూర్తిగా వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైందంటే ఖాళీ సమాధి ఉంది, ఆయన లేచాడు అంతే. కానీ శరీర పునరుద్ధానం విషయంలో అవగాహన లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, శరీర పునరుద్ధానం అని? ఈ బాడీతో చనిపోతే ఇదే బాడీతోనే మనం లేస్తాం తెలుసా, వేరే బాడీతో ఏం లేయం. దీని మీదనే ముస్లిమ్స్ బాగా వాదిస్తారు. ఏమని వాదిస్తారంటే ఆయనది బాడీలీ రిజరక్షన్ కాదు, శరీరంతో సేమ్ శరీరం పునరుద్ధానం అవ్వలేదు. ఎందుకు సేమ్ శరీరంతో పునరుద్ధానం అవ్వలేదు అంటే ఏమవుతుంది? అంటే ఎవరో యేసులో మరణించలేదు, తిరిగి లేచాడు అంటాడు, వాడు తిరుగుతున్నాడు అంటాడు. కాదు, ఈ శరీరాన్ని సిలువ వేసి హింసించి చంపేశారు, ఇదే శరీరం తిరిగి లేపబడింది. వాళ్ళు ఎందుకు అలాగంటారంటే, ఇంకొక చోట యేసు ప్రభు శిష్యులు గదిలో ఉన్నప్పుడు ఆయన తలుపులు వేసి ఉండగా లోపల ప్రవేశించని ఉంది. మరి ఇదే శరీరము తలుపులు మూస్తే బయటకు నుంచి లోపలికి వస్తుందా? ఇప్పుడు నువ్వు లోపల నుంచి బయటకు వస్తావా? రాలేవు, తలుపు తెరవాల్సిందే.
కాబట్టి మీ యేసు ప్రభు అది శరీరం కాదు, సేమ్ బాడీ కాదు. ఎందుకంటే తలుపులు మూసినా కూడా లోపలికి వచ్చాడని. స్పష్టంగా తలుపులు తెరిచి వచ్చాడా, తలుపులు తీసుకుని వచ్చాడా రాయలేదు ఒకటి. రెండవది, పునరుద్ధాన శరీరంనకు సూపర్ న్యాచురల్ పవర్ కూడా ఉంటుంది. అసాధారణమైన శక్తి ఉంటుంది. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపినటువంటి యేసు ప్రభు దానిలోంచి లోపలికి నుంచి బయట నుంచి లోపలికి ఎందుకు రాలేడు? ఇలాగ ఆర్గ్యూ చేస్తారు. అందుకే నేను శరీర పునరుద్ధానం సేమ్ ఏ శరీరం అయితే చనిపోయాడో అదే శరీరంతో ఆయన తిరిగి లేచాడు. మనకు కూడా అదే శరీరంతో తిరిగి లేస్తాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు మహిమ శరీరం అనేది వస్తుంది. మహిమ శరీరం అంటే ఏమిటంటే, ఇక నువ్వు ఏమాత్రము పాపం స్వభావం నీ బాడీలో కనబడదు. పాపం యొక్క ఉనికి ఉండదు. అసూయ ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అపవిత్రత ఉండదు, పగ ఉండదు. అది పరలోకమైన సెలెస్టియల్ బాడీ, పర సంబంధమైన శరీరం అంటే. 12వ వచనం చూసినట్టయితే, ఎలాగ మనం వాక్యాన్ని నమ్మకపోతే మనకు దుఃఖం కలుగుతుంది. తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మాయి ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగ్గా, ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచుండట్టు చూశాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగ్గా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అన్బిలీఫ్ లీడ్స్ టు సారో. మగ్దలేని మరియ యేసును ప్రేమించింది, నో డౌట్. అయితే రెండవది, ఆమెనే ఫస్ట్ పునరుద్ధానుడైన చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువును మొట్టమొదటి చూసిన స్త్రీ కూడా ఆమెనే. అయితే ఈమె ప్రేమలో జ్ఞానం కంటే భావోద్వేగాలు ఎక్కువ ఉన్నాయి, ఎమోషన్స్ ఎక్కువ. చాలామంది స్త్రీలు ఇలాగ దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారు, ఒకటి. రెండవది, రక్షణ పొంద కొత్తలో జ్ఞానానుసారమైన భక్తిని కాక ఉద్రేకంతో కూడిన భక్తి ఉంటుంది. అందుకే కంట్రోల్ చేస్తారు. సీనియర్స్ ఎగరెగిరి పడతారు, అది పోయి అక్కడ చేద్దాం అంకుల్, అది ఇక్కడ చేద్దాం అంటారు, కూర్చోరా తర్వాత చేద్దాం అని. ఇది జ్ఞానానుసారమైన భక్తి కాకుండా ఇమోషనల్ భక్తి. ఇప్పటికే స్త్రీలలో చాలామంది ఉంటారు. అందుకే చాలామంది భక్తి చేసే స్త్రీలను ఈ బాబాలు, సాధువులు, పాస్టర్లు మోసం చేస్తారు. వాళ్ళతో కానుకలు లాగి వాళ్ళని అది చేసి మాయ చేసి. ఎందుకంటే మన చర్చికి 4 ఫ్యాన్లు కావాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటాడు. ఒక ఇమోషనల్ లేడీతో చెప్తే అప్పు చేసి తీసుకొస్తారు పిచ్చిది. భక్తి జ్ఞానానుసారంగా ఉండాలన్న. అలాగని పిసినారుగా ఉండాలంటే అది కూడా కూడదు. మరి భక్తి కావాలంటే ఏం చేయాలి? నేను చూస్తున్నా చాలామంది యూట్యూబ్లో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటున్నారు. పిచ్చి పిచ్చి వల్ల స్టేటస్ పెట్టుకుంటారు. వీళ్ళందరినీ పెట్టుకోవద్దండి. వీళ్ళంతా ఇమోషనల్ స్పీకర్స్. పిట్టకథలు చెప్తారు. పేర్లు చెప్తే బాగుండదులే, మీకు కోపం కూడా వస్తుంది. పిట్టకథలు చెప్తారు. ఆ కథల్లో ఈ భావోద్వేగాలు ఉంటాయి. అంటే నీ యొక్క మనసును అలాగ కదిలిస్తుంది. వాక్యం చెప్పరు. కథలో సన్నివేశం రాజమౌళి కంటే ఎక్కువ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కదిలిపోయి ఏడుస్తుంటే ఫోటోలు తీసి అది కెమెరాలో యూట్యూబ్లో అవే చూపిస్తారు. కానీ వీడు వాక్యాన్ని ఎందుకు వివరించడం లేదు? నీకు శక్తినిచ్చేది దేవుని వాక్యం. ఇలాంటి వాళ్ళ మాయలో పడకండి. యూట్యూబ్లో మెజారిటీ పీపుల్ వాళ్ళే. చక్కని కథ, ఒక వచనము చక్కని కథ చెప్పి ఆ కథని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాక్యాన్ని కాదు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి మీరు కావలిస్తే. జ్ఞానం లేని చాలామంది వాళ్ళకి పడిపోతున్నారు. పడిపోయి దయ్యాలు పడినప్పుడు మా దగ్గరికి వస్తారు. మేమేం చేయాలి? బతికిందంతా అక్కడ, బాగుపడడానికి మా దగ్గర. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారో ఫస్ట్ అది నేర్చుకోండి చాలు. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఎంతమంది అయినా వినొచ్చు. వివేచన వచ్చిన తర్వాత ఎంతమంది అయినా వినవచ్చు అనమాట. వాక్యం అర్థం కాలేదని అర్థం దీని ఉద్దేశం. దేవదూతలు కనపడినారు. ఎక్కడ ఎత్తుకొని పోయినారు చెప్పండి, మీరేమైనా ఎత్తుకొని పోతారని? ఎవరో ఎత్తుకొని పోతే తోటమాలి అంటాడు. తోటమాలి ఎందుకుంటాడు అక్కడ? అరమతే యోసేపుది సమాధి తోటలో పెట్టుకున్నాడు. దానికి కాదు, అది పూలు ఫలములు పెంచడానికి పెట్టుకోలేదు, ఆయన సమాధికి పెట్టుకున్నాడు. అక్కడ తోటమాలి ఎందుకుంటున్నాడు అంటే ఇది తోట కాబట్టి దీంట్లో తోటమాలి ఉంటాడు అని మరీ అనుకొని ఆయన తోటమాలి అనుకొని, నువ్వు ఎక్కడన్నా ఎవరైనా ఎత్తుకుపోయినారా లేక నువ్వు ఏమైనా ఎక్కడన్నా పెట్టావా నాకు చెప్పు.
నీవు ఆయనను మోసుకొని పోయినట్లా ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము. శవాన్ని వాడెందుకు తీసుకుపోతాడు? ముట్టమే శవాన్ని, భయపడతామే. నువ్వు తీసుకుని ఏం మాట్లాడుతుంది ఏమే? అలాగే ఉంటారు స్త్రీలు. ఎవరైనా చనిపోయినప్పుడు నీ బదులు నేను చచ్చిపోయినా బాగుండదు అంటారు. అది అది ప్రేమ అనుకుంటే పొరపాటు కాదు. ఆ దుఃఖంలో అలా మాట్లాడుతుంది. సేమ్ ఈ పని అలాగే చేస్తుంది. నేను ఏం చేస్తుంది? నువ్వేమన్నా ఎత్తుకొని పోయినావా అంటుంది అని. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. నిజంగా తోటమాల అంటే వాడు పరిగెత్తిపోయినవాడు. నాకు తెలియదు అమ్మ, నన్ను క్షమించు అని. ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఏమంటారంటే యేసు ప్రభు తనపై తిరిగి లేవలేదు. లేచి ఉన్నట్టయితే సొంత యేసు ప్రభుని, తను ప్రేమించిన యేసు ప్రభుని మగ్దలేని మరియ గుర్తుపట్టలేదు కదా అంటాడు వాడు. అలా మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి మీ దేవుడు చనిపోలేదు, మీ దేవుడు తిరిగి లేయలేదు, మీరు ఊరికే భ్రమపడుతున్నారు. దుఃఖంలో ఆ ఏడవడాన్ని బట్టి తెల్లవారుజామున కాబట్టి మసక ఉండి ఉండవచ్చు, సరిగ్గా గుర్తుపడి ఉండవచ్చు. యాక్చువల్గా దుఃఖంలో పరిసరాలు ఎలాగున్నాయో మనం గుర్తుపట్టం, అది సహజం. అలాగే జరిగింది మరియకు. మరి ఇంత ఇగ్నోరెన్స్, అజ్ఞాన దశలో వీళ్ళు ఉండడానికి కారణం ఏమిటి? 20 అధ్యాయం 9 ఆయన మృతుల్లో నుండి లేచిన అగత్యమైన లేఖనం వారింకను గ్రహింపరైరి. లూకాసు వార్త 18:34 వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. అంటే దాని ఉద్దేశము యేసుక్రీస్తే మెస్సియా. మెస్సియా అయినటువంటి క్రీస్తు ఇలాగ సైనికుల చేతికి, యూదుల చేతికి చిక్కి హింసించబడి చంపబడతాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే యేసు ప్రభు అపరిమితమైన శక్తి గలవాడు అని నమ్మినటువంటి వీళ్ళు ఈయన ఇలాగ శ్రమపడి చచ్చిపోతాడు అనేది అసలు వాళ్ళకి అర్థమే కాలేదు. ఇది ఎలా సాధ్యమని దేవుణ్ణి అడగలేదు వాళ్ళు. అదే అంటున్నారు వాళ్ళు, ఆ విషయము వారు అడగలేదు. నెక్స్ట్ వచనంలో ఉంటుంది, ఆయనను అడుగ తెగింపలేదనంది. ఎవరు ధైర్యం చేయలేదు. నువ్వు ఇంత శక్తి కలిగిన వాడు, నువ్వు దేవుడివే, నువ్వు ఎలాగో ఒకరు కొడుతుంటే కొట్టించుకుంటావు, చంపుతుంటే చంపించుకుంటావు. ఆ మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే యేసు ప్రభు తిరిగి లేస్తాడు, ఘోరమైన కార్యం చూస్తారు, శిలువ మరణం. ఇంత శ్రమపడినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ చక్కగా శరీరంతో వస్తాడు అన్నది వాళ్ళకు కొంచెం కష్టమైంది నమ్మటానికి. వాక్యము కరెక్ట్గా నమ్మకపోతే ఇంత కన్ఫ్యూజన్లోకి నీవైనా నేనైనా వెళ్తాం. ఎందుకు? చాలా మందికి తమ సొంత కుటుంబముల మీద భారం ఎందుకు ఉండదంటే రీజన్ ఈస్ దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మరు కదా, అర్థమై ఉండదు. ఎందుకు అర్థం కాదంటే చదవరు, చదివింది గ్రహించరు. ఒకవేళ చదివినా కూడా తీరిగ్గా చదివే అలవాటు ఉండదు, డ్యూటీ మైండెడ్గా చదువుతాను. అందుకే చాలా వరకు మన కుటుంబాల్లో డొల్లగా ఉండడానికి కారణం వాక్యం యొక్క పవర్ చాలా ఎక్కువ. అందుకే సాతాను వాక్యం చదవకుండా మనల్ని దేవుని పనులు చేయనిస్తారు, కానీ వాక్యం చదివి అర్థం చేసుకుననీయడు. ఎందుకంటే దాంట్లో శక్తి ఉంది. వాక్యం ఎవరైతే ఎక్కువ చదువుతారో అది చాలా బలంగా ఉంటుంది. భయాలు పోతాయి వాళ్ళలో, వాళ్ళ హృదయంలో నెమ్మది ఉంటుంది. వాక్యము స్వభావాన్ని మార్చివేస్తుంది. ఇన్ని జరుగుతాయి. నువ్వు దేవుని కొరకు జీవించడానికి ట్రై చేస్తావు కాబట్టి సాతాను నేను వాక్యం చదవనీయకుండా చేస్తాడన్నమాట. వారు అమ్మ ఎందుకు ఏడ్చినామని ఆమెను అడగ్గా 13వ వచనం, ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడుంచో నాకు తెలియలేదని చెప్పాను దూతలతో. నెక్స్ట్ యేసు ప్రభుతో, యేసు అమ్మ ఎందుకు ఏడ్చినావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగ్గా ఆమె ఆయన తోటమాల అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినాడలా ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. దూతలు, యేసు ప్రభు సో ఒకటే మాట చెప్తుంది, ఎత్తుకొని పోయినారు. అసలు యేసు ప్రభు శరీరాన్ని ఎత్తుకొని పోయినారు అన్న కాన్సెప్ట్ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. కనబడలేదు కాబట్టి ఎత్తుకొని పోయినారని ఆలోచించింది, కానీ కనబడలేదు కాబట్టి ఆయన లేచి ఉన్నాడని గుర్తు రాలేదు. దాని అర్థం ఏంటంటే వారు విన్నటువంటి మాటలు, లేఖనములు ఆ సమయంలో వారి గుర్తులు. మన భయానికి, దుఃఖానికి కారణం కూడా మనం రోజు వినేటువంటి వాక్యము, నేర్చుకునే వాక్యము కొన్ని సమయాల్లో మనకు ధైర్యాన్ని ఇవ్వకపోవటాన్ని బట్టి మనలో దుఃఖం అనేటువంటిది మిగిలిందనమాట. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే మరియ యొక్క భక్తికి ప్రతిఫలం చూడండి. 16:9 ఆదివారం తెల్లవాడినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. తర్వాత మత్తయి 28:1-9 విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుది.
యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మోకగా. ఇక్కడ భక్తి చేస్తే ఏమొస్తుంది అనేటువంటి ప్రశ్న చాలా సార్లు చాలా మందికి వస్తది. తగ్గించుకుంటే ఏమొస్తుంది అని. ఇతరులకు ప్రాముఖ్యత ఇస్తే ఏమొస్తుంది? ఇతరుల కొరకు మనము కష్టపడి మనకు నష్టమైనా సరే వాళ్ళ క్షేమం ఆలోచిస్తే ఏమొస్తుంది అనేటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు క్రైస్తవ్యంలో. అందుకే సువార్త ముందుకు పోవటంలా. ఏమొస్తుంది? మగ్దలేని మరియకు మార్కు 16:9లో మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఏముంది పెద్ద విషయమా? చాలా లోతుంది. క్రైస్తవ్యంలో పునరుద్ధారణ కానీ తీసేసి క్రిస్టియానిటీ ఇస్ అవుట్. ఏముండదు క్రైస్తవ్యం. అంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరియకు చెప్పాడు. మరి దీంట్లో గొప్పతనం ఏముందని అంటున్నావా? ఇంకా చాలా ఇంపార్టెంట్. నేను లేచాను. ఇక్కడ ఎందుకు యేసుప్రభు స్త్రీకి కనిపించాడు? వేరే శిష్యులకు దేవుణ్ణి ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను ఉన్నాడు. రైట్ హ్యాండ్ లాంటి పేతురు ఉన్నాడు. ప్రత్యక్షతలు కలిగిన పేతురు ఉన్నాడు. వాళ్ళకు చూపించలేదే, కనపరచుకోలేదే. స్త్రీలకు ఎందుకు కనపరిచాడు? రీజన్ ఉంది. రోమీయులు, యూదులు స్త్రీలను తక్కువ చూపు చూస్తారు. ఒకటి. రెండవది, స్త్రీల సాక్ష్యము సన్హెద్రిన సభలో అంగీకరించబడదు. ఏమంటారు తెలుసా పరిసయ్యులు? ధర్మశాస్త్రము స్త్రీ చదవడం కంటే దాన్ని కాల్చివేయడం మేలంటారు. బాపనోళ్ళు అదే అంటారు కదా. వేదాలు స్త్రీ నేర్చుకోకూడదు అంటారు బ్రాహ్మణ్స్, తెలుసా? కాబట్టి బ్రాహ్మణ్ ఉమెన్ అంత హైలీ ఎడ్యుకేటెడ్ కదా, గమనించారా? పాతకాలంలో ఎప్పుడు కాదు. వారు తమ భార్యలైనటువంటి స్త్రీలైన తమ భార్యలకు వేదాలు నేర్పించలేదు, ప్రాముఖ్యత లేదు. అందుకే పండిత రమాబాయి వేదాలు నేర్చుకుంటే ఆశ్చర్యపోయారు. వాళ్ళ నాన్న ఆమెకు నేర్పించాడు. ఈ కాలంలో స్త్రీ వేదాల్లో అంత పండితురాలని. బ్రాహ్మణులే ఆమెకు బిరుదు ఇచ్చింది పండిత రమాబాయి అని. అంటే స్త్రీని అంత తక్కువ చూపు చూసాడు. కాబట్టి యేసుప్రభు రెవల్యూషన్ బతికున్నప్పుడే కాదు, విప్లవాత్మకమైన నిర్ణయాలు బతికున్నప్పుడే కాదు, పునరుద్ధానం అప్పుడు కూడా తీసుకున్నాడు. మొదట స్త్రీకే చెప్పాడు. చెప్పి ఏమన్నాడు తెలుసా? 15వ వచనము, 15. వెళ్ళి నా శిష్యులు నా సహోదరులతో చెప్పమంటాడు. దయచేసి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడను వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పుమనను. అంటే సాక్ష్యం చెప్పన్నాడు. స్త్రీ సాక్ష్యం అంగీకరించబడదు. నువ్వే వెళ్ళి సాక్ష్యం చెప్పన్నాడు. అది రెవల్యూషన్, రిఫర్మేషన్, సంస్కరణ. అలాగ ఉంటుంది యేసుప్రభు. సృష్టికి లోకానికి విరుద్ధంగా ఉంటుంది. మనం భయపడుతున్నాం. పెళ్లి చేస్తాడు, నలుగేయకపోతే వాళ్ళంతా మనం తిడతారు, వచ్చిన చుట్టాలు అంటారు. మనకు సంస్కరణ చేయడానికి ధైర్యం లేదు. యేసుప్రభు స్టార్ట్ చేసిందే సంస్కరణలతో. అది చేయకూడదు అంటే, అమ్మ అది చేయకుండా వీళ్ళేమనుకుంటారు, ఇది చేయకుండా వీళ్ళేమనుకుంటారు. మరి బైబిల్ ఏమర్థమవుతుంది? బైబిల్ని పాటించే వాళ్ళు ఇతరులకు శత్రువులు అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే మొదట ఖచ్చితంగా మనుషులను అసహించుకొని ద్వేషించాల్సిందే. తర్వాత నేను ప్రేమిస్తారు. నీవు బైబిల్ని వెంబడించిన వ్యక్తి అయితే ఊరంతా ఫ్రెండ్సే ఉంటారు. ఎందుకంటే మనం నిజమైన నిష్టలతో బ్రతకడం లేదని. ఖచ్చితంగా సమాధానం పోతుంది బైబిల్ని ఫాలో అవుతే. ఎందుకంటే మనుషులు మనల్ని అంగీకరించారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 17లో, నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దు అంటున్నాడు. తండ్రి యొద్దకు వెళ్ళకుంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను 7వ మాటలు ఎలాగంటాడు? దాని అర్థము, యేసు ప్రభు మరణించిన తర్వాత ఆత్మ తండ్రి యొద్దకు వెళ్ళింది, శరీరం గ్రేవ్లోనే ఉంది. అంటే బాడీ, మనం లేవి కాండాలు తీసుకుంటే బలి అర్పణలో జంతువుని ప్రధాన యాజకుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఆ బాడీలీ యాక్సెప్టెన్స్ అన్నటువంటిది ఇంకా జరగలేదు. కాబట్టి నేను ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దు అంటాడు. అయితే ఆత్మ ఆల్రెడీ క్రీస్తు దగ్గర, తండ్రి దగ్గర ఉంది. అది దాని ఉద్దేశం. రెండవది, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి అన్నాడు, శిష్యులు మీరు ఒకరినొకరు ప్రేమించుకునేటలా నా శిష్యులు లోకం మీరు నన్ను నా శిష్యులను తెలుసుకుంటుంది అంటాడు. తర్వాత, మీరు నా మాటలు వింటే మీరు నా స్నేహితులు అని ఇంకొక చోట మాట్లాడతాడు యేసు ప్రభు తన శిష్యుల గురించి. మూడవది ఏమంటున్నాడు? ఇప్పుడు నా సహోదరులు అంటున్నాడు. కారణం ఏమిటి? మనిషిగా వారి మాదిరే మరణించాడు,
వారి మాదిరే జీవించాడు. తన సహోదరుల్లో ఒకడుగా ఆయన తను తాను ఎంచుకున్నాడు. అందుకే ఈ పదం ఇక్కడ వాడాడు. నా సహోదరుల యొద్దకు వెళ్ళి వారితో చెప్పు. అంటే ఏ లోకము ఏ సాక్ష్యాన్ని అయితే అంగీకరించదో, ఎవరి సాక్ష్యాన్ని అయితే అంగీకరించదో ఆ వారికే సాక్ష్యం చెప్పు. ఇప్పుడు ప్రపంచమంతటా కోర్టులో స్త్రీ కూడా సాక్ష్యం చెప్పొచ్చు. రిఫర్మేషన్ అక్కడ స్టార్ట్ అయింది యేసు ప్రభు సమాధి దగ్గర. ఇప్పుడు దాన్ని లోకము అంగీకరించాల్సి వస్తుంది. మనం కూడా యేసు కొరకు నిలబడితే మనల్ని ద్వేషించిన తర్వాత వీళ్ళ మార్గాలే కరెక్ట్ అని మనుషులు మనల్ని అంగీకరిస్తారు. కానీ ఆ పీరియడ్‌లో నిలబడాలి. గుంపులో గోయిందా, తానా అంటే తందానా అంటే యేసుప్రభుని వెంబడించాల్సిన అవసరం లేదు. ఏం ఉపయోగం ఉండదు. నీకు నీ ఆశీర్వాదం రాదు. నీతో ఉన్న వారికి కూడా ఆశీర్వాదం నువ్వు ఇవ్వలేవు. మరి మనము చివరిగా దేవుని ప్రేమిస్తున్నామని ఎలా తెలుసుకుంటాం? మగ్దలేని మరియ గొప్ప ఉదాహరణ. ఆమె ఏమంటుందంటే యోహాను సువార్త 20లో అయ్యా 15వ వచనం. అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును. యంగ్ బాడీ 33 సంవత్సరాలు ఉన్న యేసుక్రీస్తుని ఎత్తుకొని పోగలదా మరియ? ఇంకా యాక్చువల్‌గా చూడాలంటే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అన్నీ పూసి, స్పైసెస్ అన్నీ పెట్టి బాడీని బాగా చుట్టి ఉంటారు. దాని వెయిట్ ఇంకా ఎక్కువ ఉంటది. ఇప్పుడు నేనే సుప్రీత్‌ని ఎత్తలేను. లావు అయినాడు కాబట్టి. మరియా 33½ ఇయర్స్ ఉన్న యేసుప్రభుని ఎట్లా మోసుకొని వెళ్తారు? అసలు ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావటం లేదు. ప్రేమ. దాంట్లో ప్రేమను చూసి ఆ పిచ్చితనంలో దేవుడు ప్రేమను చూసాడు. మనకు కూడా దేవుడిని వెంబడించే వాళ్ళు మనకు పిచ్చోళ్ళ మాదిరి కనిపిస్తారు కదా! ఎందుకురా సినిమాలు మానేసినావు సుప్రీత్? నువ్వు మళ్ళా అక్కడికి పోవడం లేదా? పిచ్చోడా ఈ వయసులో ఎంజాయ్ చేయరా లైఫ్? మగోడు అంటే కోపం వస్తది అను తిడతారు. అది కాదు యేసుని నమ్ముకుంటే మార్పు వస్తది. అది అర్థం కావటం లేదు. నువ్వు దేవుణ్ణి వెంబడించే విధానాన్ని ఇతరులు పిచ్చిది అనుకుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళే అనుకుంటూనే ఉంటారు. నీ జీవితంలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఉన్నతమైన స్థితికి వెళ్తూనే ఉంటావు. అప్పుడు వాళ్ళు చివరిగా వాళ్ళు పిచ్చోళ్ళవుతారు. మేమే పిచ్చోళ్ళమని వాళ్ళే చెప్పుకుంటారు. పక్కన వాళ్ళతో కూడా చెప్పరు. వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు. వాడు చూడు ఎంత భక్తి ఉన్నాడు ఈ కాలంలో. కాబట్టి మరియను చూసి అందరూ పిచ్చోళ్ళు అనుకొని ఉండవచ్చు. దేవుడు మాత్రం ఆ పిచ్చిలో ప్రేమను చూసాడు. అంటే ఎంత ఎత్తుకొని పోతుందని కదా దాని ఉద్దేశం. ఆమె ఎంత అఫెక్షన్ ఆప్యాయత ఉందో దాన్ని బట్టి ఆమె మాటల్లోనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వ్యక్తపరుస్తుంది. మామూలుగా ప్రేమ లేనివాడు ఇన్ని మాటలు మాట్లాడతాడు. కానీ ఈ లెవెల్లోకి వెళ్ళిపోరు అనమాట. యేసుప్రభువుకి తెలియదా మనిషి హృదయం ఎలాగుంటుందో? మోసం చేయగలమా? చేయలేవు. యేసుప్రభువుని మోసం చేయలేవు. ఒకసారి ఒక వ్యక్తి నేను ఏమన్నా అంటే ఆయన మంచి స్వస్థత వరం ఉంది. ఆయనతో ప్రార్థన చేయించుకోండి అన్న. పెద్ద ఆయనలే. ఇంతకుముందు మాతోనే తిరిగాడు. మేమంతా ఒకే గ్రూప్‌లో ఉన్నవాళ్ళము. సడెన్‌గా దేవుడు ఆయన లేపుకున్నాడు. నీతోనే పిచ్చోడి మాదిరి తిరిగాడు. నువ్వు టీ ఇప్పిస్తే తాగాడు. నీకు ఒక 1/2 టీ ఇచ్చాడు. నువ్వు పిచ్చోడు అనుకున్నావు. ఆయనను పిచ్చోడు అనుకున్నావు. సడెన్‌గా కృపావరాలతో లేపాడు. దయ్యాలు ఆయన పేరు చెప్తే మా ఫ్రెండ్‌కి ఒకసారి దయ్యం పట్టింది. భార్యకి దయ్యం పడితే వాడు అంకుల్‌కి ఫోన్ చేశాను. అమ్మో! వద్దు అంకుల్ మాత్రం ఫోన్ చేయొద్దంట. ఆయన పేర్లు ఆయన ఉండేది 500, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆయన పేరు చెప్తే అది వణుకుతుంది. అనామకుడే దేవుడు ఆయనను లేపేసినాడు. నువ్వు మామూలు వ్యక్తే నీ మధ్య మామూలుగానే తిరుగుతున్నాడు. సడన్‌గా దేవుడు హెచ్చిస్తాడు. అప్పుడు చూసినట్టు ఇప్పుడు చూస్తే ఎట్లా కుదురుతుంది? దేవుడు వాడిని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి మరియ ప్రేమ అలాగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ వచ్చిందన్నమాట. అందుకే మొదటిసారి తప్పు చెప్పింది. రెండవసారి 18వ వచనంలో ఆయన నాతో మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసి ఆయన లేడు ఎవరో ఎత్తుకొని పోయారని మొదట అబద్ధం చెప్పింది. మళ్ళీ అదే శిష్యుల దగ్గరికి వెళ్ళి లేదు నేను ప్రభువుని చూశాను అని మళ్ళీ ఆమె సాక్ష్యం చెప్తుంది. తర్వాత దేవుని ప్రేమిస్తున్నామని ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే దేవుని ప్రేమించేవారు ఆయనను ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని ప్రేమించేవారు ఆయనకు మొదట స్థానం ఇస్తారు. ఇది గుర్తులో కావాల్సింది. మీకు కావాల్సింది ఇదే గుర్తుకి. మీరు దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే మొదట దేవుని పెట్టండి. మిగతావన్నీ రెండో స్థానం. ఇది నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే మన సంఘాల్లో ఉద్యోగం వస్తుంది. అంతవరకు మార్క్స్ వార్త 12:13లో ఉంటది. శరీరము, ప్రాణము, ఆత్మ, హృదయంతో మనము దేవుణ్ణి ఆరాధించాలని. తర్వాత దేవుని ప్రేమిస్తున్న మన దానికి గుర్తు ఏమిటంటే ఆయన పట్ల ఆశ కలిగిన డిజైర్ ఆఫ్ హిమ్. ఆయన పట్ల కోరిక ఉంటుంది. ఆయన పట్ల ఆయన గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. ఆయన నీతి, ఆయన వాక్యము
గురించి మనం తెలుసుకోవడానికి ఆశ ఉంటుంది. కీర్తన 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. 42:1 చివరగా దేవుని ప్రేమిస్తున్న దానికి గుర్తేమిటంటే ఆయన మాటలు వింటాము. యోహాను సువార్త 14:15లో మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఏమిటిది? ఇక్కడ అంతా చూసినట్టయితే మగ్దలేనే మరి యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది. ప్రేమిస్తే ఆయనను ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ఆయనకు మొదటి స్థానం ఇస్తాం, ఆయనను కోరుకుంటాం, ఆయన మాట వింటాం. ఇది మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదన్నదానికి గుర్తు. కాబట్టి చివరిగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మరి ఏమిటంటే నేను లేచిన సంగతి మొదట శిష్యులకు చెప్పు, తర్వాత ప్రపంచానికి అంతా తెలుస్తుంది. అలాగా ఆధిక్యత ఇస్తాడు దేవుడిని నువ్వు ప్రేమిస్తే, దేవుడిని నువ్వు వెంబడిస్తే. అలాంటి ఆధిక్యతలు జీవితంలో కనిపిస్తాయి. అది మనకు అర్థం కావడం లేదు. అందుకే స్లోగా ఉన్నాం దేవుని వెంబడించడానికి, త్వరపడడం లేదు. వెంబడించవచ్చు, త్వరపడుతున్నావా, స్లోగా ఉండు. ఇది డిసైడ్ చేసుకోవాలి. ఒకసారి 1884లో ఒక సోల్జర్, అది ఒక యుద్ధంలో యుద్ధం జరుగుతున్నప్పుడు షూట్ చేసి బాగా గాయపరచబడి రక్తం అంతా కారుతూ ఆయన నడవలేని స్థితుల్లో పాకుకుంటూ తన టెంట్లోకి వెళ్ళిపోతాడు. అలాగా పడిపోతాడు మొహం. కింద పడిపోయినప్పుడు కింద పడినప్పుడు మొహం కూడా వేలాడబడిపోతుంది. సడన్గా ఆయన ముందు బైబిల్ కనిపిస్తుంది. అలాగే భయంకరమైనటువంటి రక్తం కారుతున్నటువంటి బాడీ, చేతులతో వణుకుతున్న చేతులతో ఆయన బైబిల్ని తీసుకుంటాడు. బైబిల్ తీసుకున్నప్పుడు తెరవబడి ఉంటుంది బైబిల్. దాన్ని తీసుకొని ఓపెన్ చేసి చదవటం చూసుకో. అక్కడ ఏముందంటే అక్కడ రాయబడిన ఆయన కనబడినటువంటి విషయాలు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, ఆయన విశ్వాసం మంచివాడు తిరిగి లేచాడు. అందుకే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ రెజరక్షన్ అని. ప్రభువా, ఈ పునరుద్ధాన దినం కొరకు, నీ పునరుద్ధానం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకు? మరణిస్తున్నాడు. ఆ వాక్యం ఏముంది? నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు, ఆయనందు విశ్వాసం మంచివాడు చనిపోయినాడు తిరిగి లేస్తాడు. యుద్ధంలో చచ్చిపోబోతున్న వాడికి ఇంతకంటే ఇంకేం మాటలు కావాలి? ధైర్యం ఇస్తుంది. అందుకే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద రెజరక్షన్. అంటే మనం కూడా ఇలాగే ఉండాల్సి ఉంటుంది. దేవా, నువ్వు మాకు ఇచ్చిన పునరుద్ధానం బట్టి నీకు స్తోత్రం. ఒకవేళ మరణించాల్సి వచ్చినప్పుడు చాలామంది మరణానికి భయపడలేదు దేవుని పిల్లలు. ఎందుకు తెలుసా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద రిజరక్షన్, పునరుద్ధాన దినం కొరకు స్తోత్రం. మరణానికి ఎందుకు భయపడలేదు క్రైస్తవులు? తిరిగి లేస్తారనే ధైర్యం ఉంది. మరణం ఏం చేయగలదు? దేవుణ్ణి బంధించలేదు, మనల్ని కూడా బంధించి ఉంచలేదు. కాబట్టే క్రైస్తవులు కష్టముల్లోనూ సంతోషంగా ఉన్నారు, దీవించబడి సమృద్ధిలో కూడా సంతోషంగా ఉన్నారు. అది క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఆధిక్యత. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవా, ఆ సైనికుడు మరణిస్తున్న టైంలో నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు నమ్మికించేవాడు మా చనిపోయినను తిరిగి లేచును. ఆ మాటల్లో అతనికి, చనిపోబోతున్న అతనికి గొప్ప నిరీక్షణ, ధైర్యమును కలిగించి చావును కౌగలించుకున్నాడు. ఏడవలేదు, భయపడలేదు. నీ పునరుద్ధానము మనుషులైన మాకు అంతటి ధైర్యమును, నిరీక్షణ ఇవ్వగలుగుతుంది. నీకు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాను. మరియా ఎంత ప్రేమించింది ప్రభువా, అందుకే ఆమెకు గొప్ప అవకాశం ఇచ్చావు. యాకోబు తల్లికి రాలేదు సాక్ష్యం చెప్పడానికి అవకాశం, సలోమికి కూడా రాలేదు. మగ్దలేని మరి 7 దయ్యముల చేత పట్టబడి విడుదల పొంది ఆ కృతజ్ఞత ఆమెలో ఉన్నది. ఆమె క్రియలన్నిట్లో అంతిమ మరణ పునరుద్ధాన సమయంలో అది చూపించగలిగింది. ఆమె సమర్పణను బట్టి స్తోత్రములు చెల్లించుకొని, ఆమె జీవితంతో మా జీవితాన్ని పోల్చి చూసుకున్నప్పుడు నిజముగా మేము నిన్ను అంతగా ప్రేమిస్తూ మొదట పెట్టి నీ మాటలు వింటూ నిన్ను స్తుతిస్తూ నేను తండ్రి కోరుకునేటువంటి వారుగా ఉన్నామా లేదా? దయతో మమ్మల్ని దర్శించు, మమ్మల్ని ఆ విధంగా చేయము. నీ సన్నిధి మాకు ఇచ్చి మా హృదయాల్లో నెమ్మది, సంతోషమును, ఆరోగ్యం ఇచ్చి పంపు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క బలమైనటువంటి పునరుద్ధరణ శక్తి, ఆ సన్నిధి మన తోడు నుండి కీడు శోధన నుండి మనలను కాపాడును గాక. ఆమేన్. దయచేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి.